హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా కుబీరా మూవీ వచ్చింది కదండి. ఆ మూవీ చూసి బేసిక్గా నాకేం అర్థమయ్యింది అన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క సినిమా అనేది మనకి చూస్తే కనుక ధనుష్ స్టార్టింగ్లోనే వాడు పనికి వెళ్తా అన్న టైంలోనే గోడపైన ధర్మో రక్షతి రక్షితః అని రాసుంటుంది. ధర్మాన్ని గనక మనం రక్షించినట్లయినా ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నది ఈ యొక్క సినిమా ద్వారా నేను నేర్చుకున్నాను అన్నమాట. ఆ విలన్ విషయానికి వచ్చినట్లయితే ఎంత కోట్లు ఉన్నప్పటికీ వాడి అవసరం కోసం ఒక నలుగురు బెగ్గర్స్ని తీసుకొచ్చి వాడుకోవాలనుకున్నాడు. వాడుకోవడం వరకు ఓకే, కానీ ఎప్పుడైతే వాడి అవసరం తీరిన తర్వాత బెగ్గర్స్ అని కూడా చూడకుండా చంపేయాలని అనుకుంటాడో అక్కడే వాడి యొక్క పతనం అనేది స్టార్ట్ అయిందనమాట. ఈవెన్ వాళ్ళ నాన్న కూడా చెప్తాడు, మరీ బెగ్గర్స్ని చంపేయడం ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు అని అన్నా కూడా వాడి ఆలోచన అనేది మారలేదు. ఎంత కోటీశ్వరుడు అయినప్పటికీ చూడండి, లాస్ట్లో వాడు నలుగురిని చంపేయాలి అన్న అంటే ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి వాడి ఆలోచనలు అనేవి. అందువల్ల ఒక బిచ్చగాడి చేతిలో లాస్ట్కి కుక్క చావు చచ్చాడు. అదే మనం నాగార్జున గారి విషయానికి వచ్చినట్లయితే ఒక చెడ్డవాడు మంచివాడిగా మారి బ్రతకొచ్చు, కానీ ఒక మంచివాడు చెడ్డవాడిగా బ్రతకలేడు అన్నది నాగార్జున గారి క్యారెక్టర్ అనేది మనకు చెప్పిందనమాట. ఓకే, వాడు ఎంత న్యాయంగా వెళ్ళినప్పటికీ కోర్టులో అతనికి శిక్ష పడింది కాబట్టి బయటికి రావాలి అనుకున్నాడు, కాబట్టి ధర్మానికి విరుద్ధంగా పనిచేద్దాం అనుకున్నాడు. కానీ తను చేసే పని వల్ల, తన ఆలోచన వల్ల ఒక నలుగురు చనిపోతున్నారు అన్నది తట్టుకోలేక మళ్ళీ ధర్మం వైపే నడిచి ధనుష్కి హెల్ప్ చేసి చచ్చిపోయాడు. ఇంకా ధనుష్ విషయానికి వస్తే బిచ్చగాడు అయినప్పటికీ తన యొక్క ఆలోచన ఏంటి, తనకున్న దాంట్లోనే నలుగురికి హెల్ప్ చేయాలి, తనలాంటి బిచ్చగాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన అనేది అతనికి ఉంది. తనకున్నదే కుక్కలకి కూడా పెట్టేవాడు. ఒకానొక టైంలో ఆ కుక్కలే అతనికి హెల్ప్ చేశాయి. వాడి ఆలోచన ఈవెన్ రష్మిక ఒకనొక టైంలోని డబ్బులు ఉన్నాయి, ఎందుకు వీళ్ళందరితో మన ఐడెంటిటీ వేరేగా మార్చుకొని వేరేగా వెళ్ళిపోయి బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అన్నా కూడా తను వెళ్ళిపోలేదు. తన యొక్క ఆలోచన ఎలా ఉంది, తను బిచ్చగాడుగా బ్రతికినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాడు, అది ఎవ్వరికీ రాకూడదు అని ఆలోచించాడు. అంతే కదా. అదే రకంగా ఇప్పుడు ఏంటి అంటే ధనుష్ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, న్యాయబద్ధంగా ఉన్నాయి. అతను బిచ్చగాడు అయినప్పటికీ ఎటువంటి ఒక్క రూపాయి చేతిలో లేకుండా కోటీశ్వరుడికి ఒక బిచ్చగాడు దొరకకుండా ఉంటాడా అండి? అక్కడ కూడా దేవుడు అతనికి హెల్ప్ చేశాడు. ధనుష్ కూడా దేవుడిని నమ్మాడు. అన్ని కష్టాలు, అంత ధనికుడైన వాడు అతన్ని చంపాలనుకుంటున్నప్పటికీ కూడా దేవుడి మీద నమ్మకం పోగొట్టుకోలేదు. దేవుడు అనేవాడు దేవుడి రూపంలోనే రానక్కర్లేదు, మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పి అతను చెప్పాడు. అతని యొక్క ఆలోచన ఎలా ఉంది, ధర్మంగా ఉంది కాబట్టి దేవుడు కూడా అతని వెనకాతలే ఉండి అతన్ని రక్షించాడు. ఈ విధంగా మనం కూడా ధర్మాన్ని రక్షించినట్లయినా ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్న యొక్క చిన్న మెసేజ్ అనేది ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారు మనకి చూపించారని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? నాకైతే ధనుష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం రష్మిక గారు కూడా మీరే ఆలోచించండి, ఆమె ప్లేస్లో మనం ఉన్నట్లయితే ఒక బిచ్చగాడికి ఏం చేస్తాము, మహా అయితే మన డబ్బులు ఇస్తాం, లేదంటే తినటానికి ఇస్తాం. అయినా కూడా తనైతే తనకు వీలైనంత హెల్ప్ చేసింది. ఈ రోజుల్లో ఎవరున్నారు? ఈ సినిమా కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. స్వస్తి.